వస్తే ప్రత్యర్థి పార్టీలు మంగళారతులు ఇచ్చి ఆహ్వానించాలి పార్టీలకి. మీరు రండి, మీరు బలమైన నాయకులు, మీరు వస్తే మా పార్టీ బలపడుతుంది, అదేవిధంగా మీరు ఇన్ని రోజులున్న పార్టీని బలహీనపరచవచ్చు అని చెప్తారు. కానీ ఆమెను ఎవరు ఆహ్వానించలేదు. మీరు అన్నట్టు కేఏపాల్ ఒక్కరు ఆహ్వానించారు. మీరు రండి, కలిసి బహుజనుల కోసం కొట్లాడదాం, బహుజనుల కోసం పోరాడదాం అన్నాడు ఆయన ఒక్కతను. ఇంకా ఎవరు పిలవలేదు సార్ ఆమె. అదే ఇప్పుడు ఒంటరి అయి కూర్చుంది కవిత. ప్రస్తుతం ఒక పార్టీ పెట్టదా పార్టీ మళ్ళీ కేసు కాదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎవరో ఒకరిద్దరు మొత్తానికి అంటే ఎవరో టీడీపీలోకి ఇప్పుడు మీరు వెళ్తే బాగుంటుంది, టీడీపీలోకి వెళ్ళండి అని చెప్పని ఆమెకి సలహా సూచనలు ఇస్తున్నారు. కేడర్ బలంగా ఉంటుంది, మీరు వస్తే సరిపోతుంది, ఏ పార్టీని అయితే మీ డాడీ నాశనం చేశారో తెలంగాణలో మీరు అదే పార్టీలోకి వెళ్ళి మీరు ఆ పార్టీని ఇది చేయండి, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే సీఎంలు అయ్యారు, మీ నాన్న అక్కడి నుంచి వెళ్ళే సీఎం అయ్యాడు, రేవంత్ రెడ్డి గారు అక్కడి నుంచి వచ్చే సీఎం అయ్యారు, మీరు కూడా అక్కడి నుంచి వెళ్ళి ప్రస్థానం మొదలుపెట్టండి, మీరు కూడా సీఎం అవుతారని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టుగా. అంటే పార్టీకి సంబంధం లేదు, ఎవరో సోషల్ మీడియాలో ఎవరో నా కవిత్వం నీ కవిత్వం ఎవరో నచ్చిన కవిత్వం వాళ్ళు చెప్పుకోవచ్చు కదా, అక్కడ అట్లా చెప్తున్నారు. అదేంటి? తెలుగుదేశం అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. అందులో చాలా మంది నాయకులు తయారై బడుగు బలైన వర్గాల నాయకులు ఇవాళ చాలా మంచి మంచి పొజిషన్ లో ఉన్నారు సార్ చాలా మంది. కాబట్టి కల్వకుంట్ల కవిత ఏదో నాయకులు బయట అంటే అని ఉండవచ్చు, కానీ అందులోకి ఎంట్రీ ఉంటదని అయితే భావించట్లేను. అందులోకి ఆమెను ఆహ్వానించే పరిస్థితి ఉండదు, ఆమె తీసుకునే పరిస్థితి ఉండదనే చర్చ అయితే ఉంది సార్. తెలుగుదేశంలోకి ఇంపాసిబుల్ అది. భారతీయ జనతా పార్టీలకి ఎట్టి పరిస్థితుల్లో అట్టులే ఉండదు, లోపల రానివారు. కాంగ్రెస్ కూడా చాలా బలంగా చెప్తుంది. ఒకవేళ కాంగ్రెస్ తీసుకుంటే కనుక ఈ మరకంతా ఇప్పుడు పోయి కాంగ్రెస్ కంటుతుంది, బీఆర్ఎస్ కి ప్లస్ అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ కూడా తెలుసుకోవాలి. ఆ ముందున్న ఆప్షన్ ఒక్కటే, సొంతంగా పార్టీ పెట్టుకోవాలి. ఆ పార్టీ పెడితే కూడా మీరు చెప్పినట్టు ఇంతకుముందు సేమ్ భారత రాష్ట్ర సమితిని పోలిన జెండా అయి ఉండాలి, కలర్ అయి ఉండాలి. ఆమె చెప్పింది కదా సార్, కేసీఆర్ ఫోటో పెట్టుకుంటారు, ఫోటో పెట్టుకుంటే ఏమన్నా గందరగోళం ఉంటే. ఇప్పుడు సార్ తెలంగాణ రాష్ట్రంలో బయటికి వెళ్లి పార్టీ పెట్టిన ఆల నరేంద్ర కావచ్చు, దేవగౌడ కావచ్చు, దేవేందర్ గౌడ్ కావచ్చు, విజయశాంతి కావచ్చు, గాదే కావచ్చు, చెరుకు సుధాకర్ రెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు, పార్టీ ఏ పార్టీ కూడా నిలబడలేదు సార్, ఏ పార్టీ కూడా ఉండలేదు. అంటే వాళ్ళందరి దగ్గర కాదు సుధాకర్, వాళ్ళందరి దగ్గర డబ్బులు లేవు కదా, కవిత గారి దగ్గర డబ్బులు ఉన్నాయి కదా. డబ్బులు అడావుడి చేసే వరకు కొంతమంది ఆ రోజుల్లో దేవేంద్ర గౌడ్ దగ్గర కూడా ఉన్నాయి, కానీ ఆయన కూడా పాపం ఉన్నాయి కానీ పాపం నిలబడలేకపోయారు కదా. సరే చూద్దాంలే, ఏదైనా అడావుడి చేసే వరకు, జేజేలు కొట్టించుకునే వరకు, పూలు చల్లే వరకు, ఒక హైప్ క్రియేట్ చేసే వరకు డబ్బు సరిపోద్ది సార్. మిగతా సందర్భాల్లో అన్ని సందర్భాల్లో డబ్బు కూడా సరిపోతుంది కదా సార్. మొన్న ఎన్నికలలో బీఆర్ఎస్ కంటే ఎక్కువ డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి సార్. ఒక సందర్భం వస్తే దేశవ్యాప్తంగా నేను ఫండింగ్ చేస్తాను కూడా కేసీఆర్ అన్నారు అనే. అదే ఇప్పుడు తను కూడా అడుగుతుంది, అదే అన్ని డబ్బులు ఉన్నాయి కదా పంచాలి, ఇప్పుడు నా వాటా నాకు కావాలని అడుగుతున్నట్లు. అందుకే ఇది ఆస్తి పంపకానికి సంబంధించిన గొడవ గానీ అందరు చూస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీలో ఆ బీఆర్ఎస్ పార్టీ పైన ఏ రకమైన చర్చ అయితే ఉన్నాయో, ఇప్పుడు అంతకంటే ఎక్కువ దారుణమైన చర్చ తెలంగాణ సమాజంలో ప్రారంభం. ఈ ప్రారంభం